చూద్దామండి. వైజాగ్ నుంచి గణేష్ రాస్తున్నారు. అక్షయ తృతీయ నాడు ఏ దేవుణ్ణి పూజించాలి వివరించండి అంటూ రాస్తున్నారు. ఈ రోజున ఇంకో ప్రత్యేకత ఉంది, బలరామ జయంతి. ఈ బలరాముడు రైతు బాంధవుడు అని చెప్పాలి. ఆయన భుజాన ఒక ఆయుధం ఉంటుంది, అది నాగలి. దానికి సంస్కృతంలో లాంగుల్య అని పిలుస్తాం. దానికి ఉన్న మరొక పేరు నాగావళి కూడా. పూర్వం బలరామ క్షేత్రంలో, అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వైజాగ్ కాదు ప్రశ్న, ఈ ప్రాంతాలన్నింటికీ కూడా బలరామ క్షేత్రం అని పేరు. ఈ ప్రాంతంలో కరువు కాటకాలు బాగా వచ్చినందువల్ల కృష్ణ పరమాత్మ ఉండే కాలంలో ద్వాపర యుగంలో బలరాముడు ఉన్నాడు. ఆయన రోహిణి ఆత్మసంభవుడు, సప్తమ గర్భమే మహామాయ యోగమాయ చేత ఇక్కడ పుట్టాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆయన తన ఆ భుజం మీద ఉండేటటువంటి ఆ నాగావళి లేదా లాంగొల్య లేదా నాగలి, దానితో ఇలా ఒక గాటన వేసేసరికి పాతాళంలో ఉండే గంగ 150 యోజనాల మేరకు ప్రవహించింది. తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిసింది కాబట్టి దీనికి నాగావళి అని పేరు. ఆ ప్రాంతమంతా కూడా కరువు కాటకాలతో ఉన్న కారణం చేత బలరాముడు ఇలా రైతు బాంధవుడిగా ప్రవర్తించి తన ఆయుధం చేత నదిని సృష్టింపజేశాడు. ఆ రోజు కూడా ఈ రోజే కనుక నదీ స్నానం చేయాలి అని మన పురాణాలు, ప్రత్యేకించి ధర్మ సింధు అనే గ్రంథం ఈ విషయాన్ని చెబుతుంది. కనుక ఈ అక్షయ తృతీయ నాడు తప్పకుండా స్నానం చేయాలి. ఏ దేవుణ్ణి పూజించాలి అంటే లక్ష్మీనారాయణుల్ని పూజించాలి. అలాగే కృష్ణ పరమాత్ముడిని ప్రత్యేకంగా అర్చించాలి. కృష్ణ పరమాత్ముడికి ప్రీతికరంగా పాలు, అటుకులు, పాలలో నానబోసిన అటుకులు అంటే ఉడకబెట్టని పదార్థం, దీన్ని కృష్ణ పరమాత్మ ఈరోజు నివేదనగా సమర్పించాలి. అర్చించవలసిన దైవం లక్ష్మీనారాయణులు.